ఖమ్మంలో బాలిక అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన జరిగింది. బాలిక ఇటుక బట్టిల్లో పనిచేయడానికి ఒడిశా నుంచి వచ్చినట్లు గుర్తించారు. మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్ మార్చరీకి తరలించారు. బాలికపై మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 10 o'clock మనకు ఒక ఉమెన్ అన్నోన్ డెడ్ బాడీ వాటర్లో మున్నేరులో ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర పడి ఉన్నదని మనకు సమాచారం వచ్చి మేము మా సిబ్బందితో కలిసి వచ్చి వెతకగా ఆమెను బయటికి తీసి చూస్తే ఆ లేడీ 17 years అన్నారు, 18 years ఉన్నది లేడీ. వాళ్ళు పక్కకుంటే ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఫాదర్ దౌత్యాని అని, ఆ అమ్మాయి పేరు జామమణి అని తెలిసింది. వీళ్ళంతా ఒరిస్సా నుంచి ఇక్కడ పక్కనే ఉన్న ఇటుక బట్టిలో 100 meters దూరం ఉన్నారు, దానిలో పని చేయడానికి వచ్చింది. నైట్ వీళ్ళ పేరెంట్స్తో కలిసి తిని పండుకున్నది. ఈమె 11 o'clock కనబడతలేదని వాళ్ళు బస్ స్టాండ్ అది అని వెతికింది. మార్నింగ్ చూస్తే మీదికెళ్ళి దొరికి పనిపోయినట్టు ఇంజురీస్ కాళ్ళు విరిగి అది ఉన్నాయి. ఇంకేదైనా ఉంటే మనం డీటెయిల్ ఎంక్వైరీ తర్వాత పూర్తి వివరాలు. ఖమ్మంలో బాలిక అనుమానాస్పదంగా మృతి చెందడానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు, ఖమ్మం నగరంలోని ప్రకాష్ నగర్ సమీపంలో ఉన్నట్టు మున్నేరులో ఒక బాలిక డెడ్ బాడీ దొరికింది. ఆ బాలిక సమీపంలో ఉన్నటువంటి ఇటుక బట్టీలో పనిచేస్తున్నట్టుగా గుర్తించారు. ఒరిస్సా రాష్ట్రం నుంచి ఇక్కడికి కూలీలుగా వచ్చి వాళ్ళు ఇక్కడ ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. అయితే రాత్రిపూట ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, ఎటుపోయిందని తెలియక పూర్తిగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇటుక బట్టీల కాంచి ఆ పరిధిలో ఉన్నట్టు ఏదైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో ఖమ్మం ప్రకాష్ నగర్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేశారు. మా అమ్మాయి కనపడడం లేదండి, కొద్దిసేపటి క్రితం పోయింది, ఎటుపోయిందని తెలియదని చెప్పేసి వాళ్ళు అప్పటికే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇవన్నీ కూడా ఎత్తుకున్నట్టు పరిస్థితి. కాబట్టి తెల్లవారి చూడడానికి బాలిక మున్నేటిలో పక్కనే ఉన్నటువంటి ప్రకాష్ నగర్ మున్నేటిలో డెడ్ బాడీ లభించిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే పోలీసులు కూడా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని హాస్పిటల్ తరలించారు. పూర్తి స్థాయిలో కూడా కేసు నమోదు చేసేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాలిక ఎలా చనిపోయింది అనే దాని మీద కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ మొదలుపెట్టారు. వాస్తవానికి బాలిక కాలుకి గినక గాయాలున్న నేపథ్యంలో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి పూర్తిగా ఎంక్వైరీ కూడా చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అమ్మాయి 17 సంవత్సరాల అమ్మాయి కాబట్టి అసలు అమ్మాయి ఆ టైంలో ఎందుకు పోయింది, అటువైపు ఎందుకు పోవాల్సి వచ్చింది, పూర్తిగా ఎలాంటి గొడవలు ఉన్నాయని ఎంక్వైరీ చేశారు. కానీ కుటుంబ సభ్యులతోటి ఏదైతే ఉందో వాళ్ళకి ఎలాంటి గొడవలు కూడా లేవు అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. జస్ట్ ఎప్పట్లాగానే ఆ ఇటుక బట్టీల కాడ మేము ఉంటాం, రాత్రిపూట కామన్గా అటు ఇటు తిరుగుతాం ఇటుక బట్టీలలో. ఆ టైంలో తను వెళ్ళిపోయింది, 10:30 ఆ టైంలో వెళ్ళిపోయింది, 10:10:30కి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మేము చాలా ఎతికాము, ఎక్కడ కూడా కనపడలేదు. ఏమంటే రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ లో కూడా ఎతికాము, అక్కడ కూడా కనపడలేదు. పూర్తిగా ఆ పోలీసులకు కూడా నైట్ ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కాబట్టి తెల్లవారుతరకునే అమ్మాయికి సంబంధించినటువంటి డెడ్ బాడీ పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు ఇటుక బట్టీలు వాళ్ళు నిర్వహిస్తున్నారో వాళ్ళ కంపెనీ ఎక్కడైతే ఉందో ఆ పక్కనే మున్నేరు ఉంది. ఆ మున్నేరు పక్కనే దీనికి సంబంధించినటువంటి అమ్మాయి డెడ్ బాడీ దొరకడంతో కూడా పూర్తి స్థాయిలో కూడా అనుమానాస్పదంగా చనిపోయింది. ఆ అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు కూడా చెప్పడంతో కూడా అనుమానాస్పద కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆ అమ్మాయికి సంబంధించిన డెడ్ బాడీని ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ తరలించి పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ రిపోర్ట్ లో ఏమొస్తుంది అనే దాని మీద పూర్తిగా, ఎందుకంటే అమ్మాయి ఒంటి మీద కొన్ని గాయాలు ఉన్న నేపథ్యంలో గొడవ ఏమన్నా అయిందా, ఎవరన్నా ఏదైనా చేశారనే దాని మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు. అమ్మాయికి సంబంధించిన ఆ పరిధిలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు, ఎందుకంటే ఇసుక బట్టీల కాడ ఆడ కెమెరాలే ఉండవు. ఆ పక్కనే మున్నేరు ఉంది కాబట్టి అమ్మాయి అసలు అక్కడికి ఎందుకు వెళ్ళింది, అమ్మాయిని ఎవరైనా చంపి అందులో పడేశారనే దాని మీద కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.